కొనుగోలు చేస్తాం, రైతుకు కష్టం రాకుండా అని ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. సంతోషం, రైతులకి మంచి జరగాలని మీరు తీసుకున్న నిర్ణయం సంతోషం. కానీ మంచి జరగకపోగా చెడు జరుగుతుందన్నది ప్రభుత్వం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అది గమనించకపోగా ఇప్పుడు ఇవాళ మొన్న రోహిణి కార్తీ ఎంటర్ అయిందంటే ఇప్పుడు విత్తనం వేసుకోవాలి. విత్తనం వేసుకోకుండా దుక్కి దున్నుకోకుండా వాళ్ళు ఏంటి వేసినటువంటి ముందున్నటువంటి పంట మొత్తం అంతా ఎదుర్కోకుండా అది ఏమి సాగు చేసుకోకుండా ఈడ కళ్ళాలనే పండుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ కళ్ళాల్లో ఇవాళ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహాయము ట్రాన్స్పోర్టు, అమాలీలు, తర్వాత పురికోసలు, ఈ కవర్లు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితిని అంటే నేను 3 రోజుల నుంచి వివిధ జిల్లాల్లో తిరుగుతున్నటువంటి మా దృష్టికి వచ్చినటువంటి దాంట్లో హమాలీలు ప్రాపర్గా ఎక్కడా లేదు. హమాలీ ఛార్జీ కూడా రైతు దగ్గర నుంచే క్వింటాల్కి 32 రూపాయలు తీసుకుంటున్నారు. 10 రూపాయలు రైతు ప్రభుత్వం ఇస్తుందని చెప్తున్నారు. కానీ చైర్మన్ సాబ్ ఇప్పుడు ఏం చెప్పిండు, 2018 నుంచి నాకు ఇప్పటి వరకు 1 రూపాయి కూడా రాలేదక్క, మా బిల్లులన్నీ కూడా అట్లనే ఉన్నాయని చెప్పేసి తను చెప్పారు. తను పార్టీ వితిన్ పార్టీ అంటే ఉన్న వాస్తవాన్ని జెన్యూన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం తను చేస్తున్నారు. కానీ ఇవాళ మీరు వెళ్ళిన దగ్గరలో ఈ కవరు అమ్మ కవర్ చెప్పింది, ఈ ఒక్క కవరు రోజుకి 20 రూపాయలు. ఒక్క కవర్ సరిపోదు, ఎంత లేదన్నా 10 కవర్లు తెచ్చుకోవాలి. 10 కవర్లు అంటే ఒక రోజుకి 200 రూపాయలు మినిమము కవర్ల కోసము కప్పనీకే వాళ్ళు ఎక్స్పెన్సివ్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి తెలుసు ఐకేపీ సెంటర్ పెట్టినప్పుడు ఆ సెంటర్ కి ఒక ఏరియాని అలొకేట్ చేసి, ఎందుకంటే ఇది పర్మనెంట్, ఒక్క రోజు అయిపోయే భాగవతం కాదది. సంవత్సరంలో 2 సార్లు 2 పంటలు తీసే ప్రయత్నం. అట్లాంటప్పుడు ఒక ఏరియా తీసుకొని ఆ ఏరియాని పూర్తిగా సిమెంట్ తోనో మంచిగా దాన్ని నీట్గా మట్టి లేకుండా నీట్గా చేస్తే ఈ కింద పడాలు కవర్లు వాళ్ళకి అవసరం లేదు. కప్పడానికి మాత్రమే కవర్లు అవసరం. మీకు తెలుస్తుంది పలానా ఏరియాలో పలానా సెంటర్లో మినిమం నాకు ఇంత ప్యాడీ ప్రొడక్షన్ వస్తుంది. ఈ ప్యాడీ ప్రొడక్షన్ ని నేను కాంట చేయాలంటే నాకు ఎన్ని బస్తాలు కావాలి, ఎన్ని లారీలు కావాలి, ఎంత అమాలీలు కావాలి అనే ఒక అంచనా ప్రభుత్వం దగ్గర ఉండాలి. అది యంత్రాంగం మీ దగ్గర ఉంది కాబట్టి అది మీ దగ్గర ఆటోమేటిక్ అన్ని వచ్చేస్తాయి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే తీసుకున్న తర్వాత మిల్లర్లు తీసుకుపోయే దోపిడితోన ఆగమైతున్నారు రైతు అన్నది వాస్తవం. ఇవాళ వాళ్ళు ఏం చెప్పితే అదే నడుస్తున్నది. ఇవాళ ఎండబెట్టి అల్ల రసం లేకుండా పోయే పరిస్థితి ఉండదు. ఎక్కువ ఎండిపోయి రేటు తగ్గుతుంది. దానికి రావాల్సినటువంటి మద్దతు ధర కూడా 1940 రూపాయలు మాత్రమే వస్తుంది. 1940 రూపాయలు ఇవాళ వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఇందాక అమ్మ చెప్పింది. ట్రాక్టర్ ఒక ఎకరాకి దున్నితే 7,000 రూపాయలు ట్రాక్టర్ కి ఇవ్వాలి. ఇవాళ ఒక పిండి సంచి కొనాలంటే 1,250 రూపాయలు పిండి సంచి కావాల, ఎకరాకి 4 సంచులు పడతాయని చెప్తుంది. దానితో పాటు కలుపు తీస్తే రోజుకు మనిషికి కూలికి 500 రూపాయలు ఇవ్వాలి, 500 కూలి ఇవ్వాలి. ఆడి మనిషి అయితే 500, మగ మనిషి అయితే 1000 రూపాయలు కూలి ఇవ్వాలి. మరి మళ్ళా ఇదే కాకుండా మళ్ళీ కోతకేం చేయాలా, తీసుకొచ్చిన వసదానికి ఏం చేయాలా అంటే ఒక ఎకరాకి ఎంత లేదన్నా 30,000 రూపాయలు, 30 నుంచి 40,000 రూపాయలు రైతుకి తనకి పెట్టుబడి వస్తుంది. ఇవాళ క్వింటల్ అమ్మితే నీకు వచ్చేది ఎంత, 2,000 రూపాయలు కూడా వస్తలేదు, 1940 రూపాయలు వస్తుంది. తనకి ఇంకా ఎక్కసమయ్యి ఆయాసమయ్యి ఇంట్లో ఏమన్నా సాగు బతుకులకు ఉంటే ఇంకేదన్నా అయితే మీకు ఇవ్వకుండా తీసుకెళ్ళి అగ్గోసగ్గోకు ప్రైవేట్ వానికి అమ్ముకునే పరిస్థితి ఉంది, 1,000-1,200లకు అమ్ముకునే పరిస్థితి ఉంది. అంటే రైతు ఎంతో కష్టపడి తన మొత్తం శ్రమనంతా దాని మీద పెట్టి 2 నెలలు 3 నెలలు కష్టపడితే నాకు ఇంత ధాన్యం వస్తుంది, దాని నుంచి పైసలు వస్తాయి, నా అప్పు తీరిపోతుందని అనుకున్నటువంటి వాళ్ళ ఆశల పైన ఇవాళ మీరు అడియాసలు చేస్తున్నది వాస్తవం. ముఖ్యమంత్రి రైతు, ఆయనకు తెలుసు రైతు యొక్క కష్టం ఏముంటుంది అన్నది. నేనే పెద్ద రైతునని చెప్తాడు. మరి పెద్ద రైతుకు చిన్న రైతు కష్టం ఎందుకు తెలవాలి కదా. తెలిసినప్పుడు మరి దీన్ని ప్రణాళికబద్ధంగా దీనిని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మీలో చిత్తశుద్ధి లేదు. ఏడ్చేటోడు ఏడుస్తాడు, నవ్వేటోడు నవ్వుతాడు అనుకుంటున్నారు. వాన పడుతుంది, ఎండుతుంది, ఆడుతుంది, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, నేను చేసేది నేను చేసుకుంటూ పోతాను. కానీ నిజంగానే రైతుని గనక మీరు ఎంకరేజ్ చేసి ప్రాపర్ గా తనకు అన్ని అందించినట్లయితే ఇంతకు 4 ఇంతలు రైతు కష్టపడి పంట పండిస్తాడు. రైతు పంట పచ్చగా ఉంటేనే, ఊర్ల పొలం పచ్చగా ఉంటేనే ఆ ఊరు మంచిగా ఉంటది, ఆ ఇల్లు మంచిగా ఉంటది. అది కాకుండా ఎడారిలాగా చేస్తే అయ్యేదేం లేదు. ఇప్పుడు అమ్మ అంటుంది వ్యవసాయం చేసిన దాంట్లో ఏం లేదు బిడ్డ, ఎందుకు వ్యవసాయం చేసుడు, భూమి ఉంది కాబట్టి ఊకుండలేక కాలు చేతులు ఊకుండలేక ఏదో పని చేయాలి కాబట్టి చేస్తున్నామని చెప్తుంది. బతకనిక చేస్తున్నాం అంటలేదు అమ్మ, అప్పులు అవుతున్నాయి కాబట్టి ఇక ఎందుకు బతకాలా, దేని గురించి. అందుకే ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుంది,
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ వాళ్ళు రుణం తీసుకున్న దానికి వాళ్ళు ఇప్పటి వరకు రుణమాఫీ చేయలే. రుణమాఫీ దాదాపుగా ఈ రాష్ట్రంలో 39 లక్షల మందికి రుణమాఫీ చేయాలి. 39 లక్షల మందికి 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలి. ఇంట్రెస్ట్ ఇవాళ కట్టలేక వడ్డీకి చక్రవడ్డీ బారు వడ్డీ బ్యాంక్ కూడా కట్టుకున్నవంటే రేపు వ్యవసాయం చేయాలా, పెట్టుబడి కావాలా, బ్యాంక్ వాడు ఇచ్చేటట్లేదు. ప్రైవేట్ వాడు ఇప్పుడు ఈ వడ్లు అమ్మితేనే వానికి పైసలు తెచ్చిన అప్పు తీరిస్తే మళ్ళీ అప్పిస్తాడు వాడు. అది చేసే పరిస్థితి లేదు. ఇక ఎన్ని రోజులు అప్పుల మీదనే బతుకుదాం? రాష్ట్రం అప్పుల మీదనే ఉన్నది, మనం కూడా అప్పుల మీదనే పోతే మరి ఎన్నడూ మన బతుకులు తెల్లారేదన్నాడు అని అడుగుతున్నాను నేను. ఇది ఒక రకమైనటువంటిది. రెండవది, రైతుకి కనీసము ఇవాళ మినిమం కాలంలో నేను నిన్న మొన్న చూసిన ఈ నుంచి అందాక మొత్తము అవి చెప్పులు సీసాలు అవన్నీ వాళ్ళు లైన్లో పెట్టారు. ఇత్తనాలు కానికి గవర్నమెంట్ నుంచి ఇత్తనం తెచ్చుకోనికే పెద్ద లైన్ నుంచి అందాక లైన్ పెట్టారు. ఊర్లో అగ్రికల్చర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు. ఆ ఆఫీసర్కి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఈడ ఎంతమంది రైతులు ఉన్నారు, ఏం పంట వేస్తారు, ఏ విత్తనం ఇయ్యాలన్నది వాళ్ళు ఒక ప్రణాళిక చేసి ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా ఒక సింప్లిఫై కింద నీట్గా మలయ నూరా పలానా నాడు వచ్చి నీ విత్తనాలు తీసుకపో, సుబ్బయ్య నూరా నీ విత్తనాలు తీసుకపో, వెంకటమ్మ నూరా నీ విత్తనాలు తీసుకపో. ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. అప్పుడు ఏమవుతుంది, ఒక గ్రామాన్ని ఒక యూనిట్గా మనం తీసుకొని ఆ పనిని మీరు ప్రాపర్గా చేసినట్లయితే ఈజీ అవుతుంది, నష్టము తక్కువ ఉంటుంది, రైతుకి మేలు జరుగుతుంది. ఇదే ఢిల్లీలో కేజ్రీవాల్ సార్ మా చీపురుకట్ట మా కేజ్రీవాల్ ఢిల్లీలో ముఖ్యమంత్రి ఆయన పంట నష్టపోతే ఒక హెక్టార్కి 50,000 రూపాయలు ఇచ్చినాడు. ఆయన హెక్టార్కి 50,000 రూపాయలు పంట నష్టపోతే ఇమ్మీడియట్ గా తీసుకెళ్లి వాళ్ళకి పిలిచి చెక్కులు ఇచ్చారు వాళ్ళకి. అంటే అది కావాలని ఎవరు నష్టం చేసుకోరు. వర్షం పడో ఇంకేదైనా తెగులొచ్చో నష్టం జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఆ నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత. మొన్న పోయిన పడినైతే మా ఊరి మీద మేము మూటి దగ్గర చేసినాం కౌలుకు, ఇంకా ఇత్తు కూడా రాకుండా మొత్తం వరదలు కొట్టకపోయింది. కొట్టకపోతే అది చూసిరు రాసుకురు ఫోటోలు తీసుకురు 20 రూపాయలు కూడా వేయాలి. ఇప్పుడు అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రాకపోతారు కానీ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇదే కదా తెలంగాణ వచ్చినప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం నుంచి గాని రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని కరువు పైసలు రాలేదు. ఈ రాష్ట్రం కూడా ఇయ్యలే, కేంద్రం కూడా ఇయ్యలే. మీకు సబ్సిడీ ఇస్తారు జనరల్ గా, సబ్సిడీ కూడా కేంద్రం నుంచి రాలే, రాష్ట్రం నుంచి రాలే. సబ్సిడీ 2018లో మాత్రమే అన్న, ఎలక్షన్ల ముందు మాత్రము 2018లో కేంద్రము 40% ఇస్తే 60% ఇస్తే రాష్ట్రం 40% కల్పించింది. గదే లాస్ట్ గా. ఇప్పటి వరకు రైతుకి ఏమి రాలే, రుణమాఫీ లేదు, రైతు బీమా లేదు, రైతు సబ్సిడీ లేదు, రైతుకు ఎరువులు లేవు. బీమా ఎంత వస్తుంది? 5 లక్షలు వస్తుంది. చచ్చిపోతే ఇచ్చేది నాకు కావాల్సింది బతుకుతే కదా. పంటకు బీమా లేదు, పంటకు బీమా లేదు, రైతు చచ్చిపోతే మాత్రము ఇస్తున్నా. అంటే నేను బతుకుంటే కదా నాకు కావాల్సి. అది కూడా 60 సంవత్సరాలు దాటినాడికి రాదు. 60 సంవత్సరాలు దాటినాడికి బీమా రాదు. 60 సంవత్సరాల వరకే బీమా. మరి ముఖ్యమంత్రి గారికి మాత్రం రిటైర్మెంట్ కి 61 సంవత్సరాలు 62. రైతుకి రిటైర్మెంట్ ఏందమ్మా? పండు ముసలాయన కూడా వ్యవసాయం చేసే పరిస్థితి ఉన్నది. నిన్నడు పోయినా వాడికి మళ్ళీ నీకు ఎన్ని సంవత్సరాలు? 69 ఏళ్ళు ఉన్నాయి. ఆయన వ్యవసాయం చేస్తాడు. నేను అబద్ధం చెప్తున్నా, ఈ పేపర్లో చూపిస్తాను నాకు పెద్ద మనిషి. ఆధార్ కార్డు తెచ్చి నా వయసు చూసుకో అంటాను. దాచుకుంటే దాగేదా నా వయసు? పట్టదారు పాస్ పుస్తకం మొత్తం తెచ్చి ఇచ్చిండు. మేము వచ్చినామని తెలుసుకోండి పెద్ద మనిషి. నీకెంత ఏజ్? 65. పెద్ద మనిషి 65 ఉంటాడట. అంటే ఇంతమంది ఇప్పుడు ఈ కళ్ళంలకు ఒక మనిషి వచ్చిందంటే వాళ్ళకున్న బాధను చెప్పుకోవాలన్న దానికి ఇడికి పరిగెత్తుకొని వచ్చినారు. ఏం అవసరం ఉన్నదల్లా ఎండకు ఇవాళ నిలబడి ఏమైతుందో ఎప్పుడు ఏమైతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. పింఛన్ వస్తలేదు. ఏమైతే మన ప్రభుత్వాలది ఎట్లుందంటే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.